అచ్చంపేట పట్టణంలో గణేశుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది. మరి విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి ఈ స్వాగత ద్వారానికి విచ్చేసిన మరి ఉపాధ్యక్షులు పెద్దలు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర శర్మ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, దామోదరయ్య గారు, మండకారు బాలాజీ గారు, మరి ఈ పట్టణ ప్రథమ పౌరుడు గార్లపాటి శ్రీనివాసులు గారు, తర్వాత నల్లం శ్రీనివాస్ గారు, తర్వాత ఎంపీపీ రామనాథన్ గారు, అంతటి మల్లేష్ గారు, అదేవిధంగా రమాకాంత్ గారు, అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన అందరు కదా, పెద్దలు గోపాల్ రెడ్డి గారు, శత్రునాయక్ గారు, అందరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నగానే ఈ సంవత్సరం కూడా 5 రోజులు ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించి మరి నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. మరి చాలా మంది గణనాథులు ఇంకా కాలమిల్లనే ఉన్న రోడ్డు మీదకి రాలేదు. ఇంకొక గంట అరగంట అయితే చాలా మందికి రోడ్డు మీదకి వస్తారు. అన్నిటికి మించి మనం గణేశుణ్ణి ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా, ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదటిగా పూజించే దేవుడు గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, వినాయకుడు. ఏ పేరుతో పిలిచినా ఆదిదేవుడు గణేశుడు పూజ చేసిన తర్వాతనే మనం చేసే పని విఘ్నం కలగకుండా అవిఘ్నంగా కొనసాగబడాలని మొదట పూజించే దైవము ఆదినాయకుడు గణేశు, గణపతి, వినాయకుడు. మరి మొన్ననే మీరు చూశారు, అచ్చంపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైన వర్షాలు, అన్ని కుంటలు చెరువులు నిండినాయి. శ్రీశైలం డ్యాం నిండింది, నాగార్జున సాగర్ నిండింది, దూరాల ప్రాజెక్టు నిండింది. ఇవన్నీ కూడా గతంలో 2009లో వచ్చిన వర్షం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే కొత్తగా పరమపరించారు. మరి అంత వర్షం ఈ సంవత్సరం కురిసింది. మరి వ్యవసాయదారులకు పాడి పంటలు సమృద్ధిగా దొరికే విధంగా, మరి మన పట్టణంలో ఉన్న అన్ని బిజినెస్లు మంచిగా నడిచే విధంగా ఆ గణపతి, వినాయకుని కృప, కటాక్షం, ఆశీర్వాదం వల్ల వర్షాలు బాగా పడ్డాయి. పంటలు కూడా సమృద్ధిగా వస్తాయి. అందరం కూడా సుఖశాంతంతో ఉండాలి. అన్నిటికి మించి ఈ నిమజ్జన కార్యక్రమం ఉత్సాహం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా మనం జరుపుకోవాలని కోరుకుంటూ, మళ్లీ వచ్చే వినాయక చవితి వరకు ఆ భగవంతుడు మీకు ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలు ఈ 3 ఉంటే ఇంకా మనకు లోటు ఉండదు. ఈ 3ంటిని ప్రసాదించి మీ మనందరినీ కాపాడాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క అచ్చంపేట నివాసి ఐ లవ్ అచ్చంపేట్ ఆ నినాదంతో ముందుకు సాగాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అచ్చంపేటను అందరం ప్రేమిద్దాం. అచ్చంపేట అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని భగవంతుని కోరుకుంటూ, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. మీ అందరి ఆశీర్వాదం వల్ల భారీ మెజార్టీ గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, జీవితాంతం మీకు రుణపడి ఉంటారని కూడా మనవి చేసుకుంటూ, ఈ అవకాశాన్ని ప్రజల కోసమే, ఈ అచ్చంపేట అభివృద్ధి కోసమే వినియోగిస్తారని కూడా మనవి చేస్తూ, ఎక్కడ రాజకీయ భేదాలు లేకుండా, కుల, మత, వర్గ రాజకీయ భేదాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. మీరు చూశారు చాలా విషయాలలో, నాది నేను చెప్పుకోవడం మంచిది కాదు, కానీ 1 సంవత్సరం తర్వాత అచ్చంపేట పట్టణ రూపురేఖలు మారవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఇది మన అచ్చంపేట, మన పట్టణం.